హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి వీడియో అనేది వెరిఫై యువర్ ఐడెంటిటీ ఆర్ పేమెంట్ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ అనమాట. పేమెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఐడెంటిటీ అనేది ఎలా వెరిఫై అవుతుందంటే మనకి ఫస్ట్ మనకి యూట్యూబ్ నుండి మెయిల్ రావడం జరుగుతుందండి. మనం ఏ అకౌంట్ గూగుల్ అకౌంట్ అయితే ఉందో ఆ యొక్క దానికి మెయిల్ రావడం అనేది జరుగుతుంది. ఆ మెయిల్ అనేది మనకి ఓపెన్ చేసినప్పుడు మన వెరిఫై ఐడెంటిటీకి మనం ఎలా ప్రాసెస్ చేయాలి, మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అలాంటిది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ మెయిల్లో ఇవ్వడం జరుగుతుంది. ముందు ఈజీగా చాలా స్లోగా ఐడెంటిఫికేషన్ యొక్క పద్ధతి అనేది ఎలా ఫామ్ చేయాలో ఫస్ట్ మనం రీడ్ చేసుకోవాలి. మనకి ఈ యొక్క మెయిల్ వచ్చిన తర్వాత ఈ వెరిఫికేషన్ అనేది మనకి 45 డేస్లో కంప్లీట్ అవ్వాలని మనకి మెయిల్లోనే ఉంటుంది. లేదు ఈ 45 డేస్లో ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే మాత్రం మానిటైజేషన్ అనేది పోతుంది. మళ్ళీ మనకి 3 months దాకా టైం పడుతుంది ఈ మానిటైజేషన్కి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనకి డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అవ్వాలి. ఈ డాక్యుమెంట్లో ఏవైతే మనకి ఇమేజెస్ కానీ, మన నేమ్ కానీ, మన అడ్రస్ కానీ అంత కరెక్ట్గా ఉండాలండి. ఏదైనా సరే మన ఇమేజ్ యొక్క ఓల్డ్ కాకుండా ఇప్పుడు మనకి న్యూగా ఇమేజ్ ఉంటుంది, దాన్నే అప్లోడ్ చేయడం చాలా మంచిది. అందులో మళ్ళీ మనకి నేమ్ అనేది మనకి ఇనీషియల్ నేము, నెక్స్ట్ మన నేమ్లో బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అలా ఏదో ఒక డిఫరెంట్ అనేది వస్తుందన్నమాట. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తామో మనకి ఈ $, అంటే $10 ఎప్పుడైతే పూర్తయిందో మనం ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు అన్నమాట. మనకి డైరెక్ట్గా మనకి ఈ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ అనలిటిక్స్లో మనకి ఎన్ని డాలర్స్ ఉందో చూపిస్తుంది. అక్కడే మనకి యాక్షన్ బటన్ ఉంటుందన్నమాట. అది క్లిక్ చేసినప్పుడు మనకి ప్రాసెస్ అంతా అక్కడ ఉంటుందన్నమాట. మనకి పాన్ కార్డా లేదా ఓటర్ కార్డా, డ్రైవింగ్ లైసెన్స్ అని అడుగుతుంది. మనం ఏదైనా సరే ఏదో ఒకటి పాన్ కార్డు, ఓటర్ కార్డు క్లిక్ చేసినప్పుడు దానికి మనం ఫ్రంట్ ఇమేజ్, బ్యాక్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేయాలి. ఇలా అప్లోడ్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది పూర్తవుతుంది. ఈ పూర్తయిన తర్వాత మనకి యూట్యూబ్ నుండి పిన్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఒక్కొక్కరికి వెంటనే మళ్ళీ మెయిల్ రావడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 1 day ఆర్ 2 days కూడా టైం పట్టచ్చు. మ్యాక్సిమం 1 dayలో అంటే ఇప్పుడు మనం 1/2 hour ముందు చేసామనుకోండి, 10 చేసాం 10:30 కూడా రావచ్చండి, చెప్పలేము అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వెరిఫికేషన్ ఐడెంటిటీ ప్రాసెస్. తర్వాత పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ వేరే ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.